2019 నుంచి 24 మధ్య టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఓ హిందూ వ్యతిరేక సీఎంను వైసీపీ హయాంలో ప్రజలు చూశారని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నా జగన్ కనీసం స్పందించలేదని ఆరోపించారు. లడ్డు తయారీలో కల్తీనే వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని తమ సొంత క్షేత్రంగా మార్చుకుని తిరుమల తిరుపతి దేవస్థానాల్ని 2019 నుంచి 2024 వరకు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. 5 సంవత్సరాలు స్వామివారి పవిత్రత దిగజార్చే విధంగా, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారి వ్యవహార శైలి నడిచింది. మొహమ్మద్ గజని ఏ విధంగా అప్పుడు దండయాత్రలు చేసి హిందూ సాంప్రదాయాల్ని, హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టాడో, మహమ్మద్ ఘోరీ ఏ విధంగా వ్యవహరించారో అలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి భావిస్తున్నాం. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువులకి, సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల దేవాలయాలు దాడులకు గురయ్యాయి. దేవతా విగ్రహాలు చెవి, చెయ్యి, ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నమవడం జరిగింది. తిరుమల క్షేత్రం హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని. తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి ప్రసాదాన్ని, లడ్డుని పవిత్రంగా స్వామివారి ప్రతిరూపంగా, స్వామివారి ప్రతిమగా భావించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. కొన్ని గ్రామాల్లో స్వామివారి ప్రసాదాన్ని కొండ మీద తీసుకోకుండా ఇంటికి వెళ్ళి మళ్ళా అక్కడ స్వామివారి ఆ లడ్డుకి పూజ చేసి వారు కాకుండా గ్రామంలో కూడా పంచే సాంప్రదాయం నడుస్తూ ఉంది. అలాంటి సాంప్రదాయాన్ని మంటగలిపి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. దేనికయ్యే సంబరాలు? ఏమిచ్చింది? సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా. దేనికి సంబరాలు? అసలు నెయ్యే కాదయ్యా అంటుంటే స్వామికి ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తా ఉంటే, నెయ్యి కాకుండా ఒక కెమికల్తో నెయ్యి సరఫరా చేయించుకొని ఆ నెయ్యితో స్వామివారి ప్రసాదం చేయించి మాకే కాకుండా స్వామివారి కూడా ఇచ్చారు కదా. మీరు నిత్యం మొదటి బెల్లులో ఉదయం స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో లడ్డులు కూడా స్వామివారికి సమర్పిస్తారు మిత్రులారా. దాన్ని మళ్ళా తీసుకొని వచ్చి భక్తులకి ఇస్తారు. మీరు చేసినటువంటి పాపం, అపచారం నేనేదో అన్నాడు కరుణాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel